కృపాసత్య సంపూర్ణుడు మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి నామములో ఉదయకాల సమయంలో యేసయ్య మినిస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్కరికి ఈ విధంగా దేవుని వాక్యాన్ని వినటానికి దేవుడు అవకాశం ఇచ్చినటువంటి ప్రతి బిడ్డకి నా యొక్క హృదయపూర్వకమైన ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాను. దేవుని ప్రేమ మన ఎడల వెల్లడిపరిచి ఆయన ఆత్మ సహాయంతో ఈ లోకంలో ఆయన రాకడ దినాల్లో దేవుని సన్నిధిలో మనము ముందుకడుగులు వేస్తూ ఉండగా ప్రపంచంలో జరుగుతున్నటువంటి అనేకమైన సంభవాలు మానవ జీవితాల్లో తక్షణమే కార్యాలు జరిగించబడాలనేటువంటి ఒక సమాజమును ఈనాడు మనము చూస్తూ ఉన్న పరిస్థితుల్లో ఆ ఇన్స్టెంట్గా కార్యాల కొరకు వారి యొక్క జీవితాల్లో వారు పరుగులు పెడుతున్నటువంటి సమాజము మధ్యలో మనము నడుస్తున్నప్పుడు దేవుని సన్నిధానం చెంత దేవుని బిడ్డలుగా మన యొక్క జీవితాల్లో మనకి దేవుడు సెలవిస్తున్న సత్యం ఏమిటంటే ఆయన రాకడ వరకు మనము ఓపిక కలిగి ఉండాలి. ఆయన రాకడంటే యేసయ్య రెండవ రాకడ కాదు. మన యొక్క పరిస్థితులలో మన ఎదుట మనం ఎదుర్కొంటున్నటువంటి పోరాటాల్లో మన యొక్క జీవితాల్లో మనకు కలిగి ఉన్నటువంటి ఆ శ్రమలలో నిశ్చయంగా ఆ ప్రభువు మనపక్షంగా తన పనిని జరిగించేటువంటి వరకు ఆయన నియమించినటువంటి ఒక సమయం ఉన్నది ప్రతి దానికి భూమి మీద సూర్యుని క్రింద. ఆ విధంగా దేవుడు నియమించిన ఆ సమయం వరకు సొలొమోను అంటాడు, నవ్వటానికి, ఏడవటానికి, ప్రేమించటానికి, ద్వేషించటానికి ప్రతిదానికి ఒక సమయం ఉంది అంటాడు. ఆ విధంగా దేవుడు తన బిడ్డల జీవితాల్లో తన యొక్క ఆత్మ సహాయంతో తాను పనిచేయటానికి సమస్తాన్ని ఆయన చూస్తూ ఉన్నాడు గనుక ఆయన మనపక్షంగా తన పనిని జరిగించటానికి ఆయన మన పరిస్థితులలోనికి వచ్చి ఆయన అద్భుతకరంగా పనిచేసటానికి మనము చేయవలసినటువంటి ఒక ప్రాముఖ్యమైన పనిని మనం చూస్తున్నాం పరిశుద్ధ గ్రంథంలో. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 10వ వచనంలో యాకోబు సెలవిస్తున్న మాటని ఈ ఉదయకాల సమయంలో మనము ధ్యానించుకుందాం. నా సహోదరులారా, ప్రభువు నామమున బోధించిన ప్రవక్తలను శ్రమానుభవమునకును ఓపికకు మాదిరిగా పెట్టుకొనుండి. ఆమేన్. చదవబడినటువంటి యొక్క లేఖనము ప్రభువు మనందరి జీవితాల్లో ఆయనకు మహిమకరంగా నెరవేర్చునుగాక. దేవుని బిడ్డలుగా మన యొక్క జీవితాల్లో ఓపిక ద్వారా జరిగేటువంటి కార్యాలు మనకు తెలుసు. ఓర్పు గొప్ప ద్రోహ కార్యాలను జరిగించకుండా ఆపుతుందని. కానీ ఓర్చుకోవటం ద్వారా ఏ విధమైన కార్యాలు జరుగుతాయి అనేటువంటిది మన యొక్క జీవితాల్లో మనము ఎరిగి ఉండటము మనకెంతో అవసరం. ఎందుకనంటే చాలా దీర్ఘశాంతంతో నా ఇల్లంతటిలో మిక్కిలి సాత్వికుడని చెప్పిన మోషేనే ఇశ్రాయేలీయులు సనుగుతూ ఉన్నప్పుడు ఓపిక లేని పరిస్థితిని
తన యొక్క జీవితంలో ఎదుర్కొన్నాడు. ఆ ఓర్పు లేఖన విధానాన్ని బట్టి సంఖ్యాకాండం 20:10 తాను మాట్లాడిన మాట తన యొక్క జీవితంలో అభ్యంతరకరంగా అయిపోయింది. యోనా గొప్ప ప్రవక్త తన యొక్క జీవితంలో ఒక్క సొర చెట్టు ఎండిపోయి ఒక్క పూట మంచి ఎండగా అతని మీద పడితే తన యొక్క జీవితంలో తాను దేవుని మీద ఆయాసపడి చస్తే పోనని చెప్పేసి ఆ యొక్క ఓర్పు లేనటువంటి స్థితిని 4వ అధ్యాయం 8-9 వచనాల్లో తెలియచేస్తారు. యేసయ్యతో కూడా నడుస్తున్నటువంటి శిష్యులు కూడా ఆ కనాను స్త్రీ వచ్చి వాళ్ళ ఎదుట నిలబడి యేసయ్యను మానక పిలుస్తూ కేకలు వేస్తూ ఉంటే వాళ్ళు యేసయ్యను వెంబడిస్తూ ఉన్నటువంటి ఆ శిష్యులు మత్తయి సువార్త 15:23 వచ్చుకుని ఆవిడని సరిగా చేర్చుకోలేకపోయిన పరిస్థితులు. అలాగే సమరయులు యేసుక్రీస్తు వారిని వారి యొక్క ప్రాంతాలకు రాకుండా నిరాకరించినప్పుడు లూకాసు వార్త 9వ అధ్యాయం 53-55 యాకోబు యోహానులు, అయ్యా మేము వెళ్ళి వీళ్ళందరినీ ఆకాశం నుంచి అగ్నిని దింపి దహించి వేయమా అని చెప్పేసి యేసయ్యను అడుగుతూ ఉన్నటువంటి విధానం. కాబట్టి దేవుని బిడలుగా మన యొక్క జీవితాల్లో మనము జ్ఞాపకము చేసుకుంటే ఎన్నోసార్లు మనము దేవుని ప్రేమను బట్టి ఎన్నో పరిస్థితులను ఓర్చుకుంటూ ముందుకు నడుస్తాం. కానీ కొన్ని సందర్భాల్లో ఈ విధంగా మన యొక్క జీవితాల్లో కలిగేటువంటి ఆ రియాక్షన్స్ దేవుని మహిమ కలిగిన ఆత్మ కార్యాలను పరిపూర్ణంగా మన యొక్క జీవితాల్లో మనం అనుభవించకుండా అవి అభ్యంతరకరంగా ఉంటాయి. ఎందుకంటే మనకి ఓర్పు ఎప్పుడు కావాలి? శ్రమల్లోనే. అందుకే రోమపత్రిక 5:3-4 శ్రమే ఓర్పుని కలుగజేస్తుంది. ఆ ఓర్పు పరీక్షలోనికి వెళుతుంది. ఆ పరీక్ష నిరీక్షణలను కలుగజేస్తుంది అని చెప్పి దేవుని సన్నిధానం చెంత ఆ ప్రాసెస్లో ఓర్పు ద్వారా జరిగేటువంటి కార్యాలని మన జీవితాల్లో మనము ఎరిగి ఉంటే మన ఓర్పు దేవుడు మనలో జరిగించేటువంటి ఆ కార్యాల వైపుకి మనల్ని దృష్టి పెట్టేటట్లుగా చేస్తుంది. దశలోనికలకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయంలో అపోస్తలుడైనటువంటి పౌలు గారు తెలియచేస్తున్నటువంటి ఆ మాటని మనం చూసినప్పుడు 3వ వచనంలో మనం చదువుతా ఉంటే వారి యొక్క జీవితాల్లో వారు ఎదుర్కొన్నటువంటి ప్రతికూల సంబంధమైన పరిస్థితులు, సహోదరులారా మేమెల్లప్పుడూ మిమ్మల్ని గూర్చి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకు బద్ధులమై ఉన్నాం. ఇది యుక్తమే. ఏలయనగా మీ విశ్వాసము బహుగా అభివృద్ధి పొందుచున్నది. ఎందుకు వీళ్ళ యొక్క విశ్వాసము బహుగా అభివృద్ధి పొందుచు ఉన్నది? వారి యొక్క జీవితాల్లో 4వ వచనంలో మనం చూసినప్పుడు మీ యొక్క హింసలన్నిటిలోనూ మీరు సహించుతున్న శ్రమలలోనూ మీ యొక్క ఓర్పును విశ్వాసమును చూచి మేము దేవునికి
సంఘములలో మీ యందు అతిశయపడుచు ఉన్నాం. దేవుని బిడ్డలుగా మన యొక్క జీవితాల్లో మనకు కలిగే శ్రమలు, ప్రతికూల స్థితుల్లో మనము ఓర్పుతో దేవుని సన్నిధానం చెంత నిలువబడినప్పుడు మన యొక్క జీవితాల్లో జరిగేటువంటి ఒక ప్రాముఖ్యమైనటువంటి ఏర్పాటు ఏమిటంటే, మన యొక్క విశ్వాసము బహుగా అభివృద్ధి చెందుతుంది. మనం ఎదుర్కొనే ప్రతికూల స్థితుల్లో మనం ఓర్పుతో దేవుని సన్నిధానం చెంత వాటిని సహించుకుంటూ మనం దేని మీద దృష్టి పెట్టాలి అంటే, మన విశ్వాసపు స్థాయిని పెంచుకునేటువంటి ఏర్పాట్లో దేవుని బిడ్డలంగా మనము ఆయన సన్నిధానం చెంత నిలవబడినప్పుడు మనము ఓర్చుకునేటువంటి విషయాలు ఏవైతే అవి శ్రమో, నిందో, అవమానమో, అవహేళనో, బలహీనతలో, ఈ లోకంలో కలిగే వ్యాధులో, ఇబ్బందులో, శ్రమలో వేటిని ఓర్చుకుంటున్నావో నీ యొక్క జీవితంలో ఆ నీ ఓర్పులో నీ విశ్వాసము బహుగా అభివృద్ధి చెందుతూ ఉన్నదా? దేవుని సన్నిధానం చెంత దేవుని బిడ్డలుగా మన యొక్క జీవితాల్లో మనం ఎప్పుడైతే ఆ విధంగా మన దృష్టిని మన పరిస్థితులలో మన కలిగినటువంటి ఇబ్బంది, శ్రమ, కష్టము, వ్యాధి, ప్రతికూల సంబంధమైన పరిస్థితుల్లో ఈ కాలంలో నీవు దేనిని ఓర్చుకుంటూ ఉన్నావో దేవుడు నీతో సెలవిస్తున్న మాట ఏమిటంటే, మీ యొక్క విశ్వాసము మీరు ఓర్చుకునే పరిస్థితుల్లో బహుగా అభివృద్ధి పొందుచూ ఉన్నదా? ఆనాడు దశలోనికీల జీవితాల్లో వారి కలిగినటువంటి శ్రమల్లో వారు వాటిని సహించి ఆ కలిగిన హింసల్లో వాటిని ఓర్చుకుని నిలబడినప్పుడు వారి యొక్క విశ్వాసము బహుగా అభివృద్ధి చెందుతూ ఉన్నది. ఎలాగా విశ్వాసం బహుగా అభివృద్ధి చెందుతూ ఉన్నది అని అంటే, దావీదు చెప్తాడు, తన జీవితంలో తన కలిగిన ఆ సకల ఉపద్రవాల్లో ఏ విధంగా దావీదు అడుగులు వేశాడో. 33వ కీర్తన 21-22 వచనాల్లో ఆయన అంటాడు, మన ప్రాణము యెహోవా కొరకు కనిపెట్టుచున్నది, ఆయనే మనకు సహాయమును మనకు కేడెమునై ఉన్నాడు. యెహోవా, మేము నీ కొరకు కనిపెట్టుచున్నాము, నీ కృప మా మీద నుండునుగాక అని. దేవుని సన్నిధానం చెంత మన విశ్వాసము అభివృద్ధి చెందటానికి దేవుని సన్నిధానం చెంత ఆయన కృప కొరకు మనము కనిపెట్టుకుని ఉన్నప్పుడు మన యొక్క జీవితాల్లో మన విశ్వాసము బహుగా అభివృద్ధి చెందుతుంది. ఆ విధంగా ఆయన కృప కొరకు కనిపెట్టుకుని మనం ఎదురు చూసేటువంటి ప్రయాణంలో కొన్ని సందర్భాలలో మనకి మరొక ప్రతికూల పరిస్థితి ఏర్పడుతుంది. మన చుట్టూ ఉన్నటువంటి ప్రజలు మనకంటే దాటి వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితులు, మనకంటే ముందుకు వారి యొక్క అభివృద్ధి, వారి యొక్క జీవితాల్లో జరిగేటువంటి ఆ యొక్క ఏర్పాట్లలో మనము చూస్తూ ఉండగానే వాళ్ళు వర్ధిల్లుతూ ముందుకు వెళుతున్నటువంటి పరిస్థితులు. 37వ కీర్తనలో దావీదు అలాంటి పరిస్థితులను చూచి 7వ వచనంలో అంటాడు, నేను యెహోవా ఎదుట మౌనముగా నుండి ఆయన కొరకు కనిపెట్టుకొనుచున్నాను. దేవుని సన్నిధానం చెంత తాను ఆ విధమైనటువంటి
పనిని జరిగిస్తూ దేవుని ఏర్పాటును ఆయన చూచాడు. 40వ కీర్తన 1వ వచనంలో, యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకుంటుని, ఆయన నాకు చెవియొగ్గి నా మొర్రాలకించెను. దేవుని సన్నిధానం చెంత మన విశ్వాసం అభివృద్ధి చెందటానికి మనము దేవుని ఆత్మ సహాయంతో ఆయన సన్నిధానం చెంత మనం కనిపెట్టుకొని మన చుట్టూ ప్రతికూల పరిస్థితుల్లో వెళుతున్నటువంటి వారిని మన ప్రాణము దేవుని కృప కొరకు కనిపెట్టుకున్నప్పుడు మన విశ్వాసమును అభివృద్ధి పరచటానికి మన మార్గంలో మన చుట్టూ అనేక మంది వారి మార్గంలో వర్ధిల్లుతూ ఉన్నటువంటి వ్యక్తులు కనపడుతూ ఉన్నప్పుడు దేవుని ఎదుట మనము విశ్వాసంతో కనిపెట్టుకున్న పరిస్థితులలో అనేక మంది వాళ్ళ దురాలోచనలు నెరవేర్చుకుంటూ వాళ్ళ మార్గంలో ముందుకు వెళుతున్నటువంటి ప్రజలు కనపడతారు. ఆయన అంటున్నాడు 37వ కీర్తన 7వ వచనంలో, వారిని చూచి నీవు వ్యసన పడమాకు. దురాలోచనలు నెరవేర్చుకునే వారిని చూసి తమ మార్గంలో ఏదో ఒక విధానమున వర్ధిల్లుచు ఉన్నటువంటి వారిని చూచి నీవు దేవుని సన్నిధిలో దేవుని కార్యాల కొరకు నీవు ఓపికతో ఎదురు చూస్తూ ఉన్నప్పుడు నీవు అలాంటి ప్రజలను, లోకంలో వర్ధిల్లేటువంటి వారిని, దురాలోచనలు నెరవేర్చుకునేటువంటి వారిని నీవు దృష్టించి నీ యొక్క జీవితంలో దేవుడు నీకు ఇచ్చేటువంటి ఆ విశ్వాస సంబంధమైన ఆ ఎదుగుదలని, నీలో కావలసినటువంటి ఆ విశ్వాసపు అభివృద్ధిని నీవు నియంత్రించుకునేటువంటి పరిస్థితుల్లో నీవు ఉండకుండా నీ విశ్వాసాన్ని వృద్ధి పొందించుకోవటానికి ఆనాడు శిష్యులు యేసయ్యను అడిగారు, ప్రభువా మా విశ్వాసాన్ని వృద్ధి పొందించని. మన యొక్క జీవితాల్లో మన శ్రమలు, మన యొక్క ఇబ్బందులు, మన కష్టాలు, మన ఆర్థిక పరిస్థితులు, మన ఆరోగ్యంలో కలిగేటువంటి అభ్యంతరాలు, నీ యొక్క జీవితంలో ఏవి నీవు ప్రతికూల సంబంధమైన పరిస్థితులు నువ్వు ఎదుర్కొంటున్నావో, నీవు దేనిని ఓర్చుకుని దేవుని సన్నిధానం చెంత నిలవబడ్డావో, ఆ సహోదరి సహోదరుడా, ఆ ఏర్పాట్లలో నీ విశ్వాసాన్ని బహుగా అభివృద్ధి పొందించుకొనటానికి దేవుని సన్నిధిలో నీవు ఆయన కృప కొరకు కనిపెట్టుకొని దేవుని సన్నిధిలో మౌనంగా ఆయన సమయం కొరకు నీవు నిలిచి ఉన్నప్పుడు నీ యొక్క జీవితంలో నీ విశ్వాసము బహుగా అభివృద్ధి పడుతుందని దేవుని లేఖనంలో మనము చూస్తున్నాం. దశలోనికేలి జీవితాల్లో జరిగిన కార్యం అది. అలాగే నీవెప్పుడైతే ఓర్పుతో దేవుని సన్నిధానం చెంత నీవు నిలవబడతావో, నీ ప్రతికూల స్థితుల్లో జరిగే మరొక ప్రాముఖ్యమైనటువంటి పని ఏమిటంటే, ప్రతి వాడు కూడా ఎదుటి వాని ఎడల చూపు ప్రేమ విస్తరించుచున్నది అంటున్నాడు పౌలు గారు. దశలోనికలు రాసిన ఈ 2వ పత్రిక 1వ అధ్యాయం 3వ వచనంలోని, నీవు దేవుని సన్నిధిలో దేవుని ఏర్పాటు కొరకు నీవు ఎదురు చూస్తూ నీవు ఓర్పుతో నిలవబడినప్పుడు జరిగేటువంటి మరొక ప్రాముఖ్యమైనటువంటి చర్య ఏమిటంటే, ఎదుటి వారి ఎడల నీవు చూపించే ప్రేమ అది విస్తరిస్తుంది అన్న. దేవుని సన్నిధానం చెంత దేవుని బిడ్డలుగా మనము
ఈ లోకంలో మన యొక్క ప్రేమని దేవుని అంగీకరించిన తరువాత ప్రభువైన యేసుక్రీస్తు వారు మన ఎడల చూపిన ప్రేమను బట్టి మనము ఎదుటి వ్యక్తిని ప్రేమించేటువంటి స్థితిలోనికి మనం వస్తాం. ఒకప్పుడు కఠిన హృదయం కలిగిన వారము, దేవుడు ఒక మెత్తనైనటువంటి ఆ యొక్క మాంసపు హృదయాన్ని మనకిచ్చి దేవుని ప్రేమను మనకి రుచి చూపించి ఆయన మనల్ని ఏ విధంగా ప్రేమిస్తున్నాడో ఆ విధమైనటువంటి ప్రేమను మనము కలిగి ఉండటానికి పౌలు గారు అంటాడు, నేను మిమ్మల్ని ఇంతగా ప్రేమిస్తే మీరు నన్ను ఇంత తక్కువగా ప్రేమిస్తారా అని. ఆ విధంగా కొన్ని సందర్భాల్లో దేవుని బిడ్డలైన తరువాత కూడా మన ప్రేమ యొక్క పరిధి పెరగనటువంటి పరిస్థితులను మనము కలిగి ఉంటాం. దేవుని బిడ్డలుగా మన యొక్క ప్రతికూల సంబంధమైన పరిస్థితుల్లో మన ప్రేమ విస్తరించేటువంటి ఒక ఏర్పాటు, దేవుని సన్నిధిలో మనము ఓర్పుతో నిలువబడినప్పుడు దేవుడు జరిగించేటువంటి ఒక చర్య అని ఇక్కడ దెస్సలోనికయ సంఘములో ఉన్న పరిస్థితిని పౌలు తెలియచేస్తున్నాడు. మన యొక్క జీవితాల్లో ఎలాంటి ప్రేమతో మనం అడుగులను వేస్తున్నాం? అందరికంటే ఎక్కువగా యేసుక్రీస్తును ప్రేమించింది ఆనాడున్న శిష్యుల్లో యోహానని మనకు తెలుసు. ఆ ప్రేమ అపోస్తలుడు అని చెప్తాం మనం. అయితే దేవుని సన్నిధానం చెంత నీ కొరకు మరణానికైనా వెనుదిరక్క వస్తానని చెప్పినటువంటి పేతురును యేసయ్య ముమ్మారు యోహాను సువార్త 21వ అధ్యాయంలో ఆయన నీవు నన్ను ప్రేమిస్తున్నావా అని అడగటాన్ని మనం చూస్తాం. ఎందుకు యేసయ్య అలాగూ ముమ్మారు అడుగుతూ ఉన్నారంటే ఆయన యొక్క ప్రేమ యొక్క లోతు, ఆ ప్రేమ యొక్క అభివృద్ధి మన యొక్క జీవితంలో జరగవలసినటువంటి ఒక పరిపూర్ణమైన ఏర్పాటు యేసుక్రీస్తు వారు ఎరిగి ఉన్నారు గనుక దేవుని బిడ్డలుగా మన యొక్క జీవితాల్లో ఆ విధంగా ఆ దేవుని ప్రేమ మనలో అభివృద్ధి చెందాలి అని అంటే యేసుక్రీస్తు వారు చెబుతున్న మాట, నా గొర్రె పిల్లలను మేపు. దేవుని సన్నిధిలో మన ప్రేమ విస్తరించడానికి దేవుని సన్నిధిలో దేవుని అంగీకరించినటువంటి పసిపిల్లలకు దేవుని యొక్క ఏర్పాటుని, దేవుని ప్రేమను మనము వెల్లడిపరిచే ఆ దేవుని లేఖనాలని మనం వారికి తెలియచేస్తూ మన యొక్క జీవితాల్లో దేవుని సన్నిధానం చెంత నిలువబడినప్పుడు దేవుని ప్రేమను మనము అర్థం చేసుకుని దేవునికి మహిమకరంగా మన హృదయాల్లో ఓ గొప్ప మార్పును మనం చూడగలుగుతాం. రెండవసారి అడిగినప్పుడు ఆయన చెప్తాడు, నా గొర్రెలను కాయుము అని. మన యొక్క జీవితాల్లో దేవుని బిడ్డలను వారి యొక్క జీవితాల్లో వారు ఎదుర్కొంటున్న ప్రతికూల సంబంధమైన పరిస్థితుల్లో దేవుని ఏర్పాటుకు దూరంగా
ఈ లోకంలోనికి వెళ్ళిపోతున్నప్పుడు వారి యొక్క అనేక దోషాలను కప్పి ప్రేమతో వారిని దేవుని సన్నిధిలో నిలబెట్టటము ఆ దేవుని గొర్రెలను కాసేటువంటి ఏర్పాటు. అట్టి విధంగా దేవుని సన్నిధానం చెంత నిలబడినప్పుడు మరొక స్థాయి కలిగినటువంటి ఆ ప్రేమను మనము మన యొక్క జీవితాల్లో పొందుకోగలుగుతాం. అలాగే మూడవదిగా యేసు ప్రభు వారు ఆయనని ప్రేమిస్తున్నావా అని అడిగినప్పుడు ఆయన చెప్పిన మాట నీవే ఎరిగి ఉన్నావు అని అంటే, యేసయ్య చెప్పే మాట నా గొర్రెలను మేపు అని. ఒకటి గొర్రె పిల్లలను మేపు అని, రెండవది గొర్రెలను కాయు అని, మూడవది గొర్రెలను మేపు అని. ఆ విధంగా ఒక్కొక్క స్థాయిలో ఈ 3 రకాల ప్రేమలు తెలుగులో ఒకే ప్రేమ ఉన్నది, కానీ ఆ యొక్క క్రొత్త నిబంధన రాయబడిన గ్రీకు భాషలో పీలియోస్, ఈరో, అగాపే అని 3 పదాలు వినియోగించబడినాయి. ఆ విధంగా వాటి అర్థము నీవు నీ యొక్క తల్లిదండ్రుల కంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావు, నీ భార్య కంటే నీ బిడ్డల కంటే నీవు ఎక్కువగా నన్ను ప్రేమిస్తున్నావు. మూడవది అగాపే, ఒక అంతము లేనటువంటి ప్రేమతో నీవు నన్ను ప్రేమిస్తున్నావా. ఆ విధంగా మన యొక్క జీవితాల్లో దేవుడు మనకిచ్చినటువంటి ఆ ప్రేమ యేసుక్రీస్తు వారి ద్వారా అది అగాపే ప్రేమ. ఆ ప్రేమ మన యొక్క జీవితాల్లోనికి రావటానికి, ఆ ప్రేమ మనలో విస్తరించటానికి, మన శ్రమల్లో, మన ప్రతికూల స్థితుల్లో, మన అభ్యంతరాల్లో దేవుని సన్నిధిలో నిరీక్షణతో మనం నిలబడినప్పుడు పరిశుద్ధ ఆత్మ దేవుడు తన ప్రేమను, ఆ దేవుని ప్రేమను మన హృదయాల్లో కృమ్మరించి మన యొక్క ప్రేమను ఒక అద్భుతకరమైనటువంటి విధంగా అభివృద్ధి చేస్తారు. యుగోస్లవేకియా దేశం నుంచి ఇండియాకు వచ్చినటువంటి ఆ యొక్క అద్భుతకరమైనటువంటి పరిచర్య చేసిన మదర్ తెరిసా ఒకరోజు భయంకరమైన కుష్టు వ్యాధితో బాధపడుతున్నటువంటి ఒక వ్యక్తిని చూసి ఆ పుండు చూసి ఒక్కసారి ఆవిడ తన యొక్క నోటితో ఆ రక్తానంతా పీల్చి కిందకు ఊసేసిందంట. ఆ పరిస్థితిని చూచి ఎంతో మంది చెలించిపోయారు. ఎలాగ అది చేయగలిగా? ఆవిడ అందంట, నీవు ఆ పడుతున్న ఇబ్బందితో పోలిస్తే నేను చేసిన పనేమీ ఎక్కువ కాదని. ఎంతగా దేవుని ఆత్మ కార్యము ఆ బిడ్డలో జరిగితే ఆ విధమైన ప్రతిస్పందనతో దేవుని ప్రేమను చూపించగలిగాను. దేవుని సన్నిధానం చెంత మన యొక్క జీవితాల్లో మనకు కలిగేటువంటి ప్రతికూల పరిస్థితుల్లో మన యొక్క విశ్వాసము ఆ విధంగా అభివృద్ధి చెందుతూ ఉందా? ముట్టుకోవటానికి భయపడేటువంటి పరిస్థితి కుష్టు వ్యాధి కలిగిన వాడని తన జీవితాంతము నేను వెళ్ళి చూశాను ఆ సెంటర్స్లో. ఇప్పటి వరకు కూడా ప్రపంచంలో అనేక దేశాల నుంచి వచ్చి వాలంటరీగా
ఒక 10 రోజులు, 20 రోజులు, నెల రోజులు, 3 నెలలు, 6 నెలలు యవ్వన బిడ్డలు, పురుషులు, స్త్రీలు వచ్చి అక్కడ పరిచర్య చేసి ఆ కుష్టి వ్యాధిగ్రస్తులకి కలకత్తాలో ఇప్పుడు కూడా ఆ మిషనరీస్ ఆఫ్ చారిటీస్ లో ఆ వర్క్ జరుగుతూ ఉంది. ఆ విధంగా ఆవిడ విశ్వాసము దేవుని ప్రేమను బట్టి అది అభివృద్ధి చెంది విస్తరించినటువంటి విధానాన్ని మనం చూస్తాం. మన యొక్క జీవితాల్లో మనకెదురయ్యేటువంటి ప్రతికూల పరిస్థితుల్లో ఈ 2 ప్రాముఖ్యమైనటువంటి చర్యలు ఓర్పు ద్వారా కలిగేటువంటి కార్యాలుగా దేవుని లేఖనంలో మనం చూస్తాం. అలాగే మూడవదిగా మరొకటి చూస్తే హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం 15వ వచనంలో అపోస్తలుడైనటువంటి పౌలు గారు ఒక మాటను తెలియచేస్తాడు. ఆ మాటను నమ్మి అతడు ఓర్పుతో సహించి ఆ వాగ్దాన ఫలాలను పొందాడు. దేవుని బిడ్డలుగా మన యొక్క జీవితాల్లో ఓర్పు ద్వారా జరిగేటువంటి మరొక అద్భుతకరమైన కార్యం ఏమిటంటే, దేవుడు మనకిచ్చిన వాగ్దానముల యొక్క నెరవేర్పు దేవుని బిడ్డలుగా మన యొక్క జీవితాల్లో నిశ్చయంగా మనము అనుభవించగలుగుతాం. ఎందుకంటే వాగ్దానమును ఇచ్చిన దేవుడు నమ్మదగిన వాడు గనుక దేవుని సన్నిధానము చెంత అబ్రహాముకు దేవుడు వాగ్దానము చేసినప్పుడు ఆ వాగ్దానము చేసినటువంటి ఆయన తన వాగ్దానాన్ని నెరవేర్చడానికి 12 సంవత్సరాలు ఆయన ఎదురు చూచాడు. ఆయన వచ్చి ఆ వాగ్దానం నెరవేర్చటానికి చూచినప్పుడు అబ్రహాము తన యొక్క జీవితంలో దేవుని ఏర్పాటును సంపూర్ణంగా అర్థం చేసుకుని దేవుని కార్యాన్ని పొందటానికి సరి అయినటువంటి సిద్ధపాటులో లేనివాడుగా ఉన్నాడు. ఆ పరిస్థితుల్లో తాను దేవుడు కార్యం జరిగిస్తాడని నమ్మి తన భార్య దగ్గరికి వెళ్ళి చెప్పినప్పుడు మనకు తెలుసు, మన యొక్క జీవితంలో దేవుని చిత్తానుసారంగా ఆ వాగ్దానమును అబ్రహాము పొందలేకపోయిన పరిస్థితి. ఆ ఏర్పాటులో మరొక 12 సంవత్సరాలు ఆలస్యమై 13వ సంవత్సరంలో దేవుడు మరలా అతనికి ప్రత్యక్షమై ఆ వాగ్దాన ఫలాన్ని దయచేశాడు. 12 సంవత్సరాలకే ఆదికాండం 15వ అధ్యాయంకి వచ్చేసరికి దేవుడు ఏం చేస్తే ఏంటి, నేను బిడ్డలు లేనివాడిని అయిపోతున్నానే, నా ఇంటి పెద్ద దాసుడైన ఎలియాజరే నా ఆస్తికి కర్త కదా అని చెప్పి దేవుని సన్నిధిలో వాపోతూ ఉన్నటువంటి పరిస్థితులను మనం చూస్తాం. అలాంటి వ్యక్తి తన యొక్క జీవితంలో మరొక 13 సంవత్సరాల పాటు దేవుని యొక్క వాగ్దాన నెరవేర్పు కొరకు, ఆ వాగ్దాన ఫలాన్ని పొందటం కొరకు దేవుని సన్నిధిలో నిరీక్షణతో నిలిచి ఓర్పుతో సహించి ఆ వాగ్దాన ఫలాన్ని పొందాడని ఇక్కడ దేవుని సత్యాన్ని అపోస్తలుడైన పౌలు గారు తెలియచేస్తున్నారు. కాబట్టి మన యొక్క జీవితాల్లో దేవునికి మహిమకరంగా మనల్ని నిలబెట్టడానికి ఈ లోకంలో మనకు ఎదురయ్యేటువంటి ప్రతికూల స్థితులు, మనకు ఎదురయ్యేటువంటి శ్రమలు, మన యొక్క జీవిత మార్గాల్లో మనకు కలిగేటువంటి అభ్యంతరాల్లో దేవుని సన్నిధానం చెంత మనకు ముందు నడిచినటువంటి ఎందరో ప్రవక్తలు
దేవుని సన్నిధిలో ఆ విధంగా నిలబడి ఒక అద్భుతకరంగా దేవుని వాగ్దాన ఫలాలని వాళ్ళు పొందారు. వారి విశ్వాసమును దేవుని ఆత్మ సహాయంతో బహుగా అభివృద్ధి పొందించుకున్నారు. దేవుని సన్నిధిలో మనకు తెలుసు, యోబు ఆ విధంగానే ఏ విధమైనటువంటి ధర్మశాస్త్రం లేని కాలంలో, మనమున్న ఈ కృప లేని కాలంలో, మన యొక్క జీవితంలో తనకు ఎదురైనటువంటి ఆ శ్రమలో దేవుని సన్నిధానం చెంత నిలబడ్డాడు. అందుకే ఆ ఓర్పును గురించి చెప్తూ యోబును గురించి యాకోబు తెలియచేస్తాడు. ప్రభు సన్నిధానం చెంత మనం మన యొక్క జీవితాల్లో మనం ఓర్పు ద్వారా దేవుడు జరిగించే కార్యాల కొరకు మనము సిద్ధపడవలసిన స్థాయి ఇదైతే, మనం అలాగూ దేవుని సన్నిధిలో నిలబడినప్పుడు దేవుడు చేసేటువంటి ఒక అద్భుతకరమైన పని ఏమిటంటే, మనము ఓర్చుకొని దేవుని సన్నిధిలో నిలబడితే దేవుని న్యాయమైన తీర్పుకు ఆయన మనపక్షంగా నిలబడతాడు. దశలోనికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 5వ వచనంలో, దేని కొరకు మీరు శ్రమ పడుచున్నారో ఆ దేవుని రాజ్యానికి మీరు యోగ్యులని ఎంచబడి నిమిత్తము మీరిట్లు ఓర్చుకొనుట దేవుని న్యాయమైన తీర్పునకు స్పష్టమైన సూచన ఉన్నది. ప్రియా సహోదరి సహోదరుడా, నీ యొక్క జీవితంలో నీవు ఏ పరిస్థితులను ఓర్చుకుంటున్నావో ప్రభువు నీ జీవితంలో నీ విశ్వాసాన్ని వృద్ధి పొందించి నీవు ఆత్మీయ జీవితంలో ఆ యేసు క్రీస్తు చూపించిన ఆ ప్రేమను నీ జీవితం ద్వారా లోకంలో వెల్లడిపరిచి ఆయన నీకు ఇచ్చిన వాగ్దానాలను ఆయన అద్భుతకరంగా నెరవేర్చి నేను నడిపించేటువంటి వాడిగా ఉన్నాడు. అది నీకు కలిగేటువంటి ప్రతిఫలం. అదే సమయంలో నీవు ఏ ఏ పరిస్థితులను ఓర్చుకుని నీ శ్రమలో, నీ ఇబ్బందిలో, నీ కష్టంలో, నీ వ్యాధిలో, నీ నష్టంలో, నీ అవమానంలో, నీ నిందల్లో, నీ యొక్క జీవిత ప్రయాణంలో నీవు నిలిచి ఉన్నావో, దేవుడు ఆయన తీర్పు తీర్చి ఆయన శిక్ష విధించి ఆయన తన యొక్క చిత్తానుసారంగా తన కార్యాన్ని జరిగించటానికి నీవు అవకాశం ఇస్తూ ఉన్నావు. కాబట్టి ఆ విధంగా ప్రభు సన్నిధానం చెంత నీవు నిలబడినప్పుడు ఆయన ఉన్నతమైనటువంటి కార్యాన్ని ఆయన జరిగించి మనము ఊహించినట్లుగా, మనము తలంచినట్లుగా కాకుండా ఆయనే తన న్యాయమైన తీర్పును తీర్చి మన యొక్క జీవితాలను ఆయనకు మహిమకరంగా నిలబెట్టడానికి ఆ ప్రభు ఎదురు చూస్తున్నాడు. అట్టి కృపనిచ్చి ఈ యొక్క అంత్య దినాల్లో ఈ భయంకరమైనటువంటి ఈ ప్రజల మధ్యలో అనేకమైనటువంటి ప్రతికూల సంబంధమైనటువంటి మార్గాలలో సమాజంలో ప్రజలు అడుగులు వేస్తూ ఉన్నప్పుడు దేవుడు మనపక్షంగా తాను నియమించినటువంటి కాలంలో మన జీవితంలో ఆ వాగ్దాన ఫలాలను దయచేసి మన శ్రమ పెడుతున్న, మన ప్రతికూల స్థితులు కల్పిస్తున్నటువంటి ప్రజలకి మారు మనసు ఇవ్వటానికి ఆయన శక్తి కలిగిన దేవుడు గనుక ఆయన న్యాయమైన తీర్పును తీర్చటానికి ఆయన సన్నిధానం చెంతకు అప్పగించి మనం నిలబడదాం. దేవుడు పరిపూర్ణమైన ఆత్మతో మనల్ని నింపి ప్రతి ఒక్క బిడ్డను ఆ విధంగా ఆయనకు మహిమకరంగా నడిపించును గాక.
ఆమేన్. అత్యంత కృపయు విశేషమైన కనికరమును కలిగిన తండ్రి, నీ ఉన్నతమైన ప్రేమను బట్టి మీకే వందనాలు స్తుతులు సమర్పిస్తున్నాం. నీ ప్రియ కుమారుణ్ణి మా కొరకు ఈ లోకానికి పంపించి మేము పొందవలసిన శిక్షను మా నిమిత్తం భరించి ఓర్పుతో నానైనా నా తండ్రి ఆఖరి రక్తపు బొట్టు వరకు ఆ సిలువలో మా అతిక్రమ దోషాల నిమిత్తము ఆయన నానైనా శ్రమ పొంది మాకిచ్చిన ఈ గొప్ప ధన్యతను బట్టి తండ్రి నీ పాద సన్నిధానం చెంత కోట్లాది వందనాలు స్తుతులు సమర్పిస్తున్నాం. ఆ విధంగా నీ ప్రియ కుమారుణ్ణి మా యొక్క ముందుంచి ఈ లోకంలో మాకు ముందుగా నడిచినటువంటి అనేక మంది ప్రవక్తలను వారి యొక్క జీవితాల్లో ఆఖరి రక్తపు బొట్టు వరకు నీ యొక్క సన్నిధానం చెంత నీ మాట ఈ భూమి మీద వెల్లడిపరచటానికి, నిన్ను గూర్చి ఈ లోకానికి తెలియపరచటానికి వారు నీ సన్నిధిలో నిలబడి నీవు పంపిన సందేశాన్ని తీసుకుని లోకంలో ఈ మూర్ఖులైన వక్రజనము మధ్యలో నిలబడినప్పుడు వారి యొక్క జీవితాల్లో నీవే నీ ఆత్మ సహాయంతో నీవు జరిగించిన కార్యాలు అనేక ప్రతికూల స్థితుల్లో అది అపోస్తుల సైతం నీ సన్నిధిలో నిలబడి అనేకమైన శ్రమలను ఓర్చి నీ యొక్క రాజ్యంలోనికి ప్రవేశించు పర్యంతము ఓపికతో ముందుకు అడుగులను వేసిన విధానాన్ని మా ముందుంచావు. వారు ఏ విధంగా పరిశుద్ధ గ్రంథములో నానైనా నీవిచ్చిన మాదిరిలో అడుగులు వేశారు, అలాగూ నీ ప్రజలుగా వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డ జీవితంను ఆ విధంగా నీ ఆత్మ సహాయంతో నడిపించండి. ఆ మార్గంలో వారి విశ్వాసాన్ని బహుగా అభివృద్ధి పొందించండి. వారి యొక్క నానైనా ప్రేమను విస్తరింపచేయండి తండ్రి. వారికి నీవిచ్చిన వాగ్దానాలను నీకు మహిమకరంగా నీవే నెరవేర్చి నీకు మహిమకరముగా ఈ భూమి మీద నిలబెట్టమని, సమస్తాన్ని నీ మహత్తు కలిగిన మాటతో నిర్మించిన దేవుడు, నీ యొక్క తీర్పులు ఈ భూమి అందంతటా జరుగుతుండగా నీవే అన్యాయంగా నానైనా శ్రమ పడుతున్నటువంటి బిడ్డలను మీరు జ్ఞాపకము చేసుకుని న్యాయాధిపతివిగా నీవు నీ బిడ్డల పక్షంగా నిలబడి నీ కార్యాలను జరిగించి నెమ్మదిని దయచేయమని యేసయ్య మినిస్ట్రీ విషయంలో ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డ జీవితంలో అట్టి నీవు జరిగించే నీ మహోన్నతమైన విమోచన కార్యాలు వారు ఓర్పుతో నీ సన్నిధులు ఎదురు చూస్తున్న విషయంలో నీవే నీ ఆత్మ ద్వారా జరిగించి మహిమ తెచ్చుకొనమని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నమ్మకమైన నామములో ఈ మనవులు ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ఆయన ప్రియ కుమారుడు మన రక్షకుడు త్వరలో రానైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆదరణ సహవాసము ఈ విధంగా ఆయన పాద సన్నిధిలో ఓర్పుతో నిలబడి ఆయన కార్యాల కొరకు ఎదురు చూస్తున్న వారికి కూడిన మనకును మన కుటుంబాలకు యేసయ్య మినిస్ట్రీస్ కి ప్రభు రాకడ పర్యంతము తోడయుండి బలపరిచి ఆయన మహిమ కార్యాలను ప్రత్యక్షపరచును గాక. ఆమేన్. ఆమేన్.